తెల్లవారుజాము నుండే యూరియా కోసం రైతుల క్యూలైన్. దేవరకద్ర నియోజకవర్గం కొత్తకోట మండలం పామపురం PACS కార్యాలయం ముందు పడిగాపులు కాస్తున్న రైతన్నలు. ఉదయం 7 గంటల నుండే క్యూలైన్లో పాస్ పుస్తకాలు, ఆధార్ కార్డులు పెట్టి యూరియా కోసం వేచి చూస్తున్న రైతులు. 10 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా యూరియా కోసం కష్టాలు పడాల్సి వస్తుందని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్టేట్మెంట్ జనాలకు ఏరియా లేదని చెప్పాడు. దింపుతారు, మన దింపలేదని మన 2 రోజులు పంపింది. వాడు తెలుగులో పడేవాడు. నా పేరు గోవిందు. మాది పామపురం గ్రామం, కొత్తకోట మండలం, దేవరకద్ర నియోజకవర్గం, తిరుపతి జిల్లా. మాకు గత 4 రోజుల నుండి ఇక్కడ మాది దూరాల కేనాల కింద మా పంటలు ఉన్నాయి. మేము వరి పొలాలు మొదటినాట్లు వేసి 4 రోజులు గడుస్తుంది. అయినా ఇప్పటి వరకు యూరియా సరిగా రైతులకు అందించడం లేదు. కావున రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే యూరియాను ఎక్కువ శాతము పంపిణీ సరఫరా చేసి రైతులను ఆదుకోవాలని మరీ కోరుతున్నాం. ఎప్పుడూ ఇంత ఇబ్బంది లేదు. గత BRS ప్రభుత్వంలో రైతులకు సరిపడా యూరియా అందుబాటులో ఉండేది. ఇలా ఎప్పుడు రైతులకు అందుబాటులో సరిపడా యూరియా వచ్చేది. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు నానా ఇబ్బందులు ఎత్తి యూరియా కరెక్ట్ సరఫరా చేస్తలేరు. కావున రైతుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ మాకు తక్షణమే ఈ రైతుల పట్ల నిర్లక్ష్యం వీడి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే రైతులకు యూరియా సరఫరా చేయాలని మరీ కోరుతున్నాం. అప్పరాల గ్రామం, అప్పరాల కొత్తకోట మండలం. మాకు ఇప్పటిదాకా యూరియా ఒక ఓలుకు కూడా రాలేదు. మాకు చాలా ఇబ్బంది ఉంది యూరియాతోటి. ఆ యూరియా ఎంత తొందరగా పంపిస్తే అంత మంచిది. మాకు ఏం లేచి కూడా ఇప్పుడు మళ్ళీ మాకు పంట కూడా రాదు. అది ఇంతవరకున్నా గింజ ఇడుస్తుంది, కర్ర రాదు. ఇంతవరకున్నా సల్లాలే చేయాలి, వేస్ట్ ప్రభుత్వం అవుతుంది.